హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సబీరాస్ వరల్డ్. ఈరోజు నేను ఒక చిన్న వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మీతోని. అదేంటంటే మేము మాల్కి వెళ్ళినామండి. ఒరిస్సాలో బార్బిల్ అనే ఒక చిన్న టౌన్ లాంటి ఊరు ఉంటుంది మేము ఉండే ఏరియా దగ్గరలో. అక్కడికైతే రిలయన్స్ మాల్కి అయితే వెళ్ళాము. మంచి వెళ్ళేటప్పుడు వర్షం లేదు కానీ దారిలో ఫుల్ వర్షము, లైట్గా తడిచిపోయినాము. అండ్ ఇంకా అలాగే ఎందుకైనా మంచిదని చెప్పేసి టవల్ పెట్టాడు మా ఆయన, చిన్నోడికి ఎండ కూడా తెద్దామని. కానీ కోయిన్సిడెన్స్ వర్షం పడ్డది. అది ఆయన ఒళ్ళంతా తుడిచేసిన వాడికి. చూడండి లోపలికి వచ్చినామో లేదో మా వాడు అల్లరి స్టార్ట్ చేసిండు. చుక్కలు చుక్కలు చూపించిండు మాల్ మొత్తము. ఉరుకుడు అవిలావుతాడు ఇవిలావుతాడు. ఒక వర్క్ చేసి ఆవిడైతే వచ్చి మీ బాబుని జాగ్రత్తగా చూసుకుని అన్ని లాగుతున్నాడు, మాకు ఇబ్బంది అయిపోతుంది అని అంది. నాకు భయం వేసింది ఆవిడ అలా అనగానే. వాళ్ళ డాడీ అయితే ట్రాలీ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిండ్రు సామాన్లను పెట్టుకోవచ్చని. ఈడైతే ఆ చిప్స్ ప్యాకెట్ ఈ చిప్స్ ప్యాకెట్ ఏది పడితే అది లాగుతున్నాడు. అసలు ఆగరా అని ఆగలేడు. ఇంకా వాళ్ళ నాన్నని చూసి ఏదో ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతా అనుకున్నాడు. నేను ఆపుతున్నానని చెప్పేసి అని ఒక చిప్స్ ప్యాకెట్ అయితే అక్కడ పెట్టేసి ఇంకొకటి పట్టిండు. నేను మాత్రం ఆ బ్లూ కలర్ చిప్సే బాగుంటాయి నాకు ఇష్టం అని చెప్పేసి వాడు తీసుకున్న రెడ్ చిప్స్ లోపల పెట్టేసి బ్లూది అయితే ఇచ్చేసినాడికి. చూడండి ఒకసారి, చూసిరు కదా. ఇంకా దాన్ని తీసుకొని ముందుకైతే పరుగులు పెట్టిండు. ఆ చిన్న చిన్న కాళ్ళతోని పెద్ద పెద్ద అడుగులు వేసిండాడు. చూడండి వాడిని చూసి నాకు ఎంత నవ్వు వచ్చిందో. మళ్ళీ కళ్ళకేదో కొత్తగా కనిపించినట్టు అనిపించింది ఆడికి. అదోడు పట్టేసిండు. ఆడికి అసలు ఏందో కూడా తెలియదు గైస్. నిజంగా నేను ఇంతవరకు వాడికి తినిపించలేదు. అయినా సరే కొత్తగా ఉన్నాయి మంచిగా కనిపిస్తుందని చెప్పేసి తీసుకుండు. వాడు అసలు ఆవుతలేడని చెప్పేసి వాడు అల్లరి తట్టుకోలేక వాళ్ళ నాన్న ఈ నాపలేమని ట్రాలీలో కూర్చోబెట్టేసిండు. చూడండి ఆ ట్రాలీలో కూర్చోబెట్టిన తర్వాత కూడా అరుపులు, నన్ను కిందికి దింపే అని చెప్పేసి ఇంకా అలా కూర్చోబెట్టేసుకొని ముందుకైతే వెళ్ళినాము. ఏవి చూసినా గైస్ అదిలా అవుతాడు ఇదిలా అవుతాడు. అసలు ఎందుకు వచ్చినామో అనిపించింది ఆడ వల్ల నాకు. అంత బర్డెన్ చేసిండు. మళ్ళీ ఆ మొహం చూడండి ఎంత క్యూట్ ఉందో. ఆడ అల్లరి పనులకి ఆ ఫేస్కి అల్లరి చేస్తాడు. ఈ అబ్బాయా అని అంటారు ఆ ఫేస్ని చూస్తే. ఇంకా మేము మెయిన్ అయితే వచ్చింది బట్టల కంటే మెయిన్ థింగ్ వచ్చింది వీడి యాపిల్స్ కండి. యాపిల్స్ కోసమే వచ్చినాము. మా ఆయన అయితే కేజీ తీసుకుంటే వాడికి ఒక 1 వీక్ వరకు వచ్చేస్తే రోజుకి ఒక యాపిల్ పెడతా. అవి అయిపోతే ఇంకా వేరే వాళ్ళతో కానీ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొస్తాడు. వాడు ఖచ్చితంగా యాపిల్ ఉండాలి మా వాడికి డైలీ ఒకటి. 299 కేజీ. అంతకుముందు 2 వీక్స్ ముందు వచ్చినప్పుడు 225 ఉండే, పెరిగినాయి రేట్లు. కానీ ఎంత రేట్లు ఉన్నా పిల్లలకు తీసుకోవాల్సిందే కదా. పక్కన మ్యాంగోస్ ఉన్నాయి. నాకు మా చిన్నోడికి మ్యాంగోస్ అంటే కూడా మస్తు ఇష్టం. కానీ అంత బాగాలేవు, అసలు పాడైపోయినాయి. ఇంకా తీసుకోలేదు, ఎలాగో మా చెట్లకే అవుతున్నాయి కదా అని చెప్పేసి. నాకు ఈ కింద యాపిల్స్ ఎర్రగా ఉన్నాయి కదా వాటికన్నా ఈ యాపిల్సే ఇష్టము, లైట్ కలర్లో ఉన్నవి. ఎందుకో తెలీదు. మా చిన్నోడు కూడా అవే తింటాడు ఇష్టంగా. ఆయనతో ఒక కేజీ యాపిల్స్ తీసుకుందామని చెప్పేసి నేనైతే కవర్ కోసం వెళ్ళిన. అక్కడ వెళ్ళేదారిలా మళ్ళీ యాపిల్స్ కనిపించినాయి నాకు. ఇవి 75 కేజీ అంట యాపిల్స్. అయినా ఇవి కూడా బాగాలేవు. దాని ఆపోజిట్లోనేమో అంతా కూరగాయల సెక్షన్ ఉంది. ఆ కూరగాయలు కూడా ఏమైనా తీసుకుందామంటే అన్నీ వాడిపోయినాయి ఉన్నాయి. మేము ఉండేది కొండ ప్రాంతం కాబట్టి మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకొస్తారు. ఇంకా నేను మాల్లోకి టైం తీసుకోను. మంచివి ఇక్కడనే ఫార్మర్స్ తీసుకొస్తారు, అవే కొనుక్కుంటాము. ఇంకా కేజీ యాపిల్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం. దాన్ని చూసి మా బుడ్డోడైతే గొడవ ఇవ్వమని, మళ్ళీ ఇస్తే వాటర్ అంటాడు, చెయ్యిలు గడగాలని చెప్పేసి నేను ఇంక ఇవ్వలేదు అక్కడ. అలా ముందుకెళ్తుంటే పర్ఫ్యూమ్ తీసుకున్నాం. ఫాగ్ వాడతారు మా హస్బెండ్. ఇంక ఇంట్లో ఎలాగో ఉంది అయినా సరే ఇంకోటి తీసుకుందాం, మళ్ళీ ఎప్పుడు వస్తామని చెప్పేసి తీసుకున్నాం. నాకేదోనండి ఎందుకో తెలీదు, వస్తువులు ఏవైనా ముందు వాటికన్నా వెనకాలు ఉంటాయి కదా అవే తీసుకుంటా, మధ్యలో ఉన్నాయి తీసుకుంటా, ఎందుకో తెలీదు. ఇంకా పర్ఫ్యూమ్ తీసుకొని వచ్చిన. చూడండి వాడు హాయ్ చెప్పమన్నా ఎలా హాయ్ చెప్తున్నాడో. వాడికి కంఫర్ట్ అవసరమా అది లాగుతున్నాడు. అయినా వాడు లాగి మంచి పని చేసిండు. నాకు ఇంట్లో కంఫర్ట్ అయిపోయింది, అంటే కొంచెమే ఉంది. వాడు అలా లాగడం వల్లే నాకు కంఫర్ట్ తీసుకోవాలని చెప్పేసి గుర్తొచ్చి నేను కంఫర్ట్ తీసుకున్నా. నెక్స్ట్ అలా ముందుకెళ్తూ ఉంటే మా ఆయన గిన్నెల సోపులు ఉన్నాయా ఇంట్లో అంటే అవును లేవని చెప్పిన. సరే తీసుకుంటానని చెప్పేసి తీసుకున్నారు. అందులో నిమ్మశక్తి అంట అల్లం శక్తి అంట. ఏది అందులో నిమ్మ ఉండదు, ఇందులో అల్లం ఉండదు, ఏదో చెప్తారు కదా అట్లా. మా ఆయన అయితే అల్లం శక్తి అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ డైపర్స్కి వచ్చినాము. ఈ డైపర్స్కే మా ఆయన శాలరీ అయిపోతుంది సగం. నేను ఓన్లీ నైట్ టైమ్సే చేస్తా, అంత కొంచెం తడిచిపోతే వాడు మంచిగా పడుకోడని చెప్పేసి నైట్ టైమ్సే చేస్తా. ఇంకా డైపర్ తీసుకున్నా. ఆ డైపరే 599 అంట.
అసలు చూసిర్రా, వాడితే సగం రేట్ ఉంది. నెక్స్ట్ అంత పిల్లల వైపర్స్ ఉంటాయి కదా, అవి షాంపూస్, లోషన్స్ అన్నీ. మా చిన్నోడికి వాడేటి అయితే ఇందులో లేవు. వాడికి నేను సెటాఫిల్ సోపు, సెబమైడ్ పౌడరు, లోషన్ అటోగ్లా వాడతాను. అవే వాడతాను. చిన్నప్పటి నుంచి వాడికి అవే పడ్డాయి. నేను ఇంకా మిగతా ఏవి వాడను. అలా చూసుకుంటూ వెళ్తే పౌడర్స్ సెక్షన్స్ వచ్చింది. ఏది చూసినా కొనాలనిపిస్తుంది. మనకు అవసరం లేమున్నా కొనాలనిపిస్తుంది కదా. అసలు నాకు అర్థం కాదు. డబ్బులు బయటికి వెళ్తే మాత్రం అసలు మనం ఒక్కటి కొనుక్కోవాలనుకొని ఎన్నో కొనుక్కుంటాము. నాది కూడా అంతే పరిస్థితి. అయినా 2 weeks ముందే మేము షాపింగ్కి వచ్చినాము ఇంట్లో సామాన్లకు. అందుకని చెప్పేసి నేను ఇంకెక్కువ ఏం తీసుకోలేదు. ఓన్లీ బట్టలు కానీ వచ్చినా కూడా అయినా కూడా కొంటున్నాం. చూసిరా, బయటికి వెళ్తే అలా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర చెప్పిన ఓన్లీ బట్టలు తప్పితే మనం ఏం తీసుకోవద్దని చెప్పి. మా ఆయన నవ్వుకున్నాడు, ఎలాగో అది అవ్వని పని అని చెప్పేసి. మా చిన్నోడు క్రాక్ జాక్ బిస్కెట్స్ తింటాడు, దానికోసం వెతికినాము, లేవండి. ఇంకా వెతుకుతూ ఉంటే ఇక్కడనే దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. క్రాక్ జాక్ వ్యాఫెస్ తీసుకున్నారు మా ఆయన. ఈ వ్యాఫెస్ మా చిన్నోడికి చాలా ఇష్టం. మా చిన్నోడి కన్నా ఎక్కువ వాళ్ళ నాన్నకే ఇష్టం. వాళ్ళ నాన్న తింటాడు. దీంట్లో నాకు బ్లూ కలర్ వనీలా ఫ్లేవర్ అంటే మస్తు ఇష్టం అని చెప్పేసి 4 వనీలా ఫ్లేవరే తీసుకున్నాము. వ్యాఫెస్ అన్నీ అందులో వేసేసినాము. అది తీసుకున్నామో లేదో గొడవ, ఇప్పుడే ఇచ్చే, నాకు తినడానికి ఇప్పుడే ఇచ్చేయని చెప్పి. వాళ్ళ నాన్న అలా కాదురా బాబు, ఫస్ట్ బిల్లింగ్ అవ్వనని చెప్పేసి అని ఇంకా వెనకాల పెట్టేసిండు. వెళ్ళే దారిలో ఇలాంటి పాప తగులుకుంది ఇడికి. దాన్నే చూసిండు ఈడు. అసలు అమ్మాయి కూడా వాళ్ళ అమ్మని బాగా సతాయిస్తుంది, ఇది కావాలి అది కావాలని. ఒరిస్సాలో ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, నాకు అర్థం కాలేదు. కానీ చూస్తే సిచ్యువేషన్ నాకు అర్థమైంది. నెక్స్ట్ రైస్ అయితే మేము ఇంటి నుండే తీసుకొచ్చుకుంటాం. మా నాన్న వాళ్ళు పంపుతారు మాకు. కానీ రైస్ అయిపోయిందండి. సో ఇక్కడ దొరికే రైసే వాడుతున్నాం. కానీ మాకు అది అంతగా నచ్చుతలేదు. కొంచెం అది లాగుంటుంది. కేజీ 55 రూపీస్, కానీ లాగుంటుంది. నాకు అంతగా నచ్చదు. నెక్స్ట్ బాస్మతి రైస్ చూసిన అండి, 89 రూపీస్కి కేజీ. నాకు బాగా నచ్చింది. రైస్ కూడా బాగుంది. మన ఇండియా గేట్, దావత్ అలా అవి 190, 200 అలా ఉంటాయి కదా. ఇది 89 ఉంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఒకసారి ట్రై చేద్దాం, తప్పేముంది, బాగుంటే మళ్ళీ తీసుకోవచ్చు కదా అని ఒక 1 kg శాంపుల్గా తీసుకున్నా. పక్కకు ఇంకా వెరైటీ ఆఫ్ రైసెస్ ఉన్నాయి, అసలు నాకు అవేంటో కూడా తెలీదు. ఇదేదో గోవింద్ భోగ్ రైస్ అంట, 120 రూపీస్ కేజీ. అసలు దీన్ని ఏం చేస్తారో కూడా తెలియదు అండి, అంత రేటు. 120 రూపీస్ కేజీ అంటే చాలా కాస్ట్ కదా. మీకు ఎవరికైనా తెలిస్తే రైస్ గురించి చెప్పండి. ఇంకా పైకి బట్టలకు వచ్చేసినాం. మా చిన్నోడు బట్టల కోసం చూస్తే అసలు అంత ఆడపిల్లల బట్టలే ఎంత బాగున్నాయో, క్యూట్గా. నాకు అమ్మాయిల డ్రెస్సులు అంటే బాగా ఇష్టం. కానీ మావాడు అబ్బాయి కదా, ఇంకా వాడి బట్టల కోసం వెతికాము, దొరకలేవు. ముందు వాళ్ళకి అడిగితే కొంచెం ఫ్రంట్కి వెళ్తుంటాయి అన్నారు. కానీ చాలా తక్కువ అమ్మాయిల మీద పోలిస్తే అబ్బాయిలకి బట్టలు ఈ మాల్లో. ఇక్కడ ఈ మాల్ ఉండడమే గ్రేట్ అనిపించింది మాకు. కనీసం ఇదన్నీ ఉందని చెప్పేసి మా అడవిలో. ఈ టీ షర్ట్ బాగుంది కదా, ఇదొకటి తీసుకున్నాము. రెడ్ అండ్ వైట్ లైనింగ్స్. ఈ బ్లూది కూడా అన్ని ఫుల్ హ్యాండ్సే తీసుకున్నాం. వాడికి ఫుల్ హ్యాండ్స్ బాగుంటాయి అని చెప్పేసి హాఫ్ హ్యాండ్స్ ఎక్కువ అయిపోయినాయి టీ షర్ట్స్ అని ఫుల్ హ్యాండ్సే తీసుకున్నాము. మేబీ ఒక 5 టీ షర్ట్స్ తీసుకున్నాం అనుకుంటా వాడికి. ఇంకా ఈ పింక్ది కూడా తీసుకొని ఒక 5 టీ షర్ట్స్ తీసుకొని ముందుకెళ్తే మొత్తం డిన్నర్ సెక్షన్ అండి. డిన్నర్ సెట్స్ ఉంటాయి కదా అవి. నాకెందుకో ఈ బుడ్డి కుక్కర్ నచ్చింది. మా ఆయనకి తీసుకుందామని అంటే వద్దు, అది ఏం చేసుకుందాంలే, పెద్దది తీసుకుందాం తర్వాత వచ్చినప్పుడు, ఇప్పుడు ఏం వద్దు అవన్నీ అని అన్నారు. ఇది కూడా చాలా బాగుంది, బుడ్డిగా పప్పు ఉడికేసుకోవచ్చు. కానీ ఎక్కువ మంది వస్తే సరిపోదు, అప్పుడు ఇలాంటి పెద్దయే తీసుకోవాలి. కానీ ఒకటి తీసుకోవాలని ఉంది, స్టీల్లో తీసుకుంటాను కుక్కరు. మా ఇంట్లో అయితే అల్యూమినియమే ఉంది. నెక్స్ట్ స్టవ్, ఈ గ్లాస్ స్టవ్ చూడ్డానికి ఇంత బాగుంది కదా. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పేలిందండి రియల్లీ. నాకు అప్పటి నుంచి భయం. మా ఆయన అయితే ఇదే తీసుకుంటా స్టవ్ అన్నాడు ఇంతకుముందు. మా స్టవ్ కొన్నప్పుడు నాకు వస్తలు వద్దమ్మా అనుకున్నా, ఎందుకంటే పేలిపోయింది, బ్రేక్ అయిపోయింది గ్లాస్ వంట చేసేటప్పుడు. సో సోకులకు పోవద్దు, స్టీల్దే కరెక్ట్ అని స్టీల్దే వాడుతున్నా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. నెక్స్ట్ అలా వెళ్తుంటే స్టీల్ సామాన్లు, ఇది ఎందుకో నాకు బాగా నచ్చి ఇది తర్వాత కంపల్సరీ తీసుకో వీరు నెక్స్ట్ టైం అని చెప్పిన. ఇప్పుడు వద్దుగా నెక్స్ట్ టైం తీసుకుందాం అని అనుకున్నాం శాలరీ వచ్చిన తర్వాత. జ్యూసర్ చాలా బాగుంది కదా, వంటలు చేసే వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్లోకి పెట్టడానికి బాగుంటుంది ఇది జ్యూసర్. సరే తీసుకుందాం అన్నారు. కప్స్ అండి, ఇవి నా వల్ల కాదండి హ్యాండిల్ చేయడం. మా ఎన్ని కప్పులు పగలగొట్టినా మా ఇంట్లో, నాకు అసలు హ్యాండిల్ చేయడమే అవ్వదు. సేమ్ మా మమ్మీ నేను సేమ్ అసలు ఉంచాము ఇంట్లో.
ట్రాలీ మొత్తం మామిడితో నిండిపోయింది. మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు ఒక బాటిల్ కావాలని చెప్పేసి బాటిల్ చూస్తున్నాము. ఈ బాటిల్స్ 249 రూపీస్ అంట. బాగున్నాయి. మా ఆయన ఇంజనీర్ కదా, టెస్ట్ చేస్తున్నాడు ఈ బాటిల్ బాగుందా లేదా అని చెప్పేసి. ఇంజనీరింగ్ తెలివితేటలు చూపిస్తున్నాడు. ఎలా ఇంకొకటి అది వద్దనుకొని ఇంకా వేరేది చూసినాము. చూడండి దీన్ని కూడా ఎలా టెస్ట్ చేస్తున్నాడో. అసలు నాకు నవ్వు వచ్చేసింది టెస్ట్ చేస్తే. 199 రూపీస్ అంట, కానీ చాలా బాగుంది బాటిల్. ఒక్కటే తీసుకున్నాము. ప్రజెంట్ ఒక 2-3 వీక్స్ వాడిన తర్వాత బాగుంటే మళ్ళీ వచ్చి ఇంకొక 2 తీసుకోవచ్చు అని చెప్పేసి. కలర్ మాత్రం సూపర్ ఉంది. బాటిల్ గ్రీన్లో కూడా ఉందండి దీంట్లో, కానీ మేమైతే బ్లూలోనే తీసుకున్నాం. ఎవరో చిన్న బాబు అంటే మా బుడ్డోడు కన్నా పెద్దోడే, వాడు ఈ బాల్తో ఆడుతున్నాడు అని చెప్పేసి ఆ బాల్ కావాలని అన్నాడు. అసలు ఈ బాల్ అక్కడ లేదు. బాల్స్లో వెతికితే మాకు దొరికింది బాల్. వేరే వాళ్ళని చూసి నాకు అదే బాల్ కావాలని పెట్టాడు మావాడు. వేరే బాల్ ఇచ్చినా వద్దన్నాడు. ఇంకా దీనికోసం క్రిస్టల్ బాల్ అంటే ఇది వెతికినాము. 200 అబ్బా బాల్ ఒక్కటి. అయినా సరే తీసుకున్నాడు వాళ్ళ నాన్న ఆడి కోసం. నెక్స్ట్ నా షాపింగ్ అండి. నా టాప్స్ మా ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు. చూసుకొని నచ్చిందా లేదా, ఈ కలర్ మాత్రం నీకు సూపర్ ఉంటుందని చెప్పి. అసలు ఆయన ఎఫర్ట్స్కి నాకు నచ్చిందండి. అసలు హస్బెండ్స్ అట్లా క్యూట్గా పనులు చేస్తే అందరి వైఫ్స్కి నచ్చుతుంది కదా. ఎవరి హస్బెండ్స్ వాళ్ళకి అలా కేరింగ్గా చూసుకుంటే ఎంత బాగుంటుంది. మా ఆయన అయితే దగ్గరుండి సెలెక్ట్ చేసిర్రు నాకు టాప్స్. నేనైతే టాప్స్ తీసుకున్నాను. ఒక 2 జీన్ టాప్స్ కూడా తీసుకున్నా. నేను మీకు అవి చూపిస్తా. తక్కువ కాస్ట్లో చాలా బాగున్నాయండి టాప్స్ మాత్రం. ఈ మాల్లో లిమిటెడ్ స్టాక్ బట్ బాగుంది. నేను ఒక 2 జీన్స్ టాప్స్ తీసుకున్నా, 2 లెగ్గిన్ టాప్స్ తీసుకున్నా. మంచిగా ఉంది. లాస్ట్కి వస్తే కామెడీ ఏంటంటే, మేము వచ్చింది మా ఆయన బర్త్డే షాపింగ్ కోసం, బట్ మా ఆయన తీసుకోలేడు, నేను మా బుడ్డోడే తీసుకున్నాము. తీసుకోవచ్చు కదా అని అంటే, నెక్స్ట్ సార్ చూద్దాంలే ఇప్పుడు వద్దని అన్నారు. అబ్బా తీసుకోవచ్చు కదా అని ఎంత బతిలాడినా కూడా ఇప్పుడు వద్దని చెప్పిండు. అది సంగతి. నాది మా బుడ్డోడిది అయితే షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకో 2 months వరకు మాకు బట్టలతో బాధ లేదు. చూసిరు కదా, ఈ 2 టాప్స్ మాత్రం నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలని పెట్టిండు. ఈ 2 మాత్రం నువ్వు కంపల్సరీ తీసుకోవాలి, ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా అని. ఈ 2 తర్వాత నేను వీడియో తీయలేకపోయినా. మా చిన్నోడు బాగా ఏడ్చిండు. తర్వాత ఇంకా బిల్లింగ్ సెక్షన్స్కి వెళ్ళిపోయి బిల్లింగ్ చేసేసినాం. అలా వెయిటింగ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ టాప్స్కి వెళ్ళినాము, జీన్ టాప్స్కి. అవి నేను తీయలేకపోయినా, చెప్పినా కదా. ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసినాము. అన్నిటికీ కలిపి మాకు ఒక 4000 చేంజ్ అయితే అయ్యింది. మా ఇంట్లో సామాన్లకు